శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం. మార్గశిర మాసమయందు ఈ ఆదివారం ఒక ప్రత్యేకం దినంగా మీరు గుర్తించుకునే దినంగా ఉంటుంది. మీరు చేసే విజయాలు మీకు అనుకూలమైన రోజుగా మీరు ఈరోజు తెలుసుకోవచ్చు. ఎన్నో విషయాల్లో, ప్రేమ విషయాల్లో విజయం పొందగలుగుతాం. ఇల్లు వాహన కొనాలి అనుకున్న వారికి ఈరోజు సంప్రదింపులు చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అలాగే విద్య విషయంలో పిల్లలకి ప్రత్యేకమైన దృష్టితో వాళ్ళ విద్యని అవలంబించుకొని ముందుకు పోవడానికి అవకాశం ఈరోజు మొదలు పెట్టడం చాలా సంతోషకరం. అలాగే ఉద్యోగం లేక అలాగే నిరుద్యోగులు చాలా రోజులుగా బాధపడుతున్నారు. అలాగే ఈరోజు సూర్య ఉదయం నుంచి మంచి రోజుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సప్తమి తిథి, ఈరోజు సప్తమి ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రం 27 నక్షత్రాల్లో గొప్ప నక్షత్రం. అందువల్ల ఈ మొదటి పాదంలో చంద్రుడు సింహరాశిలో ఉండడం చాలా గొప్పది. అందుకే ఈరోజు మీరు వీలైనంత తొందరగా 3 గంటల లోపల అనేక విషయాల్లో చాలా విషయాలు శుభ కార్యక్రమాలు మాట్లాడుకోవాలన్నా, వివాహ చూపుల విషయాల్లో కానీ, అలాగే కొత్త ఇంటి కళ నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో మొదలు పెట్టాలన్నా, నూతనంగా వాహనాలు కొనుక్కోవాలన్నా మొదలు పెట్టడానికి ఈరోజు మంచి రోజుగా మనం తీసుకోవాలి. చాలా రోజులుగా మనకు ఎన్నో విషయాల్లో ఇబ్బందులు కలిగించిన కొన్ని ఇబ్బందులు సంపూర్ణంగా తొలగిపోవడం ఈరోజు మనసులో సంతోషంగా ఉంటుంది. ఒక బాధాకరమైన విషయం జరిగినప్పుడు, అది సంపూర్ణంగా తొలగిపోయినప్పుడు ప్రతి మనిషికి కూడా గోచారంగా చాలా ప్రశాంతత వాతావరణానికి రాగలుగుతారు. అలాగే ఈరోజు చంద్రుడు ఆయన ఉత్తరా నక్షత్రంలో ఉండడం ప్రత్యేకమైన విషయాల్లో మనకు అనుకూలం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈరోజు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం, వాళ్లకు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో మనం ఆ వ్యాపార రంగంలో కూడా దిగడం, దాంట్లో విజయం కలిగించేలాగా ప్రయత్నం చేస్తారు. తండ్రికి తగినట్లు కొడుకు కూడా ఆ స్థాయిలోకి వెళ్ళగలుగుతారు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా అన్నదమ్ములతో చిరకాలం అన్నదమ్ముల విరోధాలు, చాలా ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు మర్చిపోవడం జరగబోతుంది. అలాగే ఆస్తి తగాదాలు, మరలా మనకు ఎన్నో ఇబ్బందులు కలిగించిన కొన్ని విషయాలు ఈరోజు సంపూర్ణంగా అది మనకు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని శాస్త్రరీతిగా మీకు చెప్పబడుతోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉత్తరా నక్షత్రం మొదటి పాదములో నుండి 2వ పాదంలో చంద్రుడు కన్యారాశిలోకి రావడం జరుగుతుంది. కన్యారాశిలోకి వచ్చినప్పుడు తులారాశికి 12వ రాశి. అందువల్ల చంద్ర బలాన్ని కోల్పోయే సమయం వచ్చింది. అంటే ఒక పక్క మనకు చంద్రుడు రీతిగా కూడా పౌర్ణమి తర్వాత సప్తమి అయిపోతూ మళ్ళా అష్టమి కూడా పెడుతున్నది. అంటే చంద్రుడు సంపూర్ణంగా బలం తగ్గుతూ, అలాగే తులారాశికి 12వ స్థానం వ్యయస్థానానికి వస్తున్నాడు. అందువల్ల డబ్బులు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. విపరీతమైన ఖర్చులు చేయకండి. అప్పులు తీర్చాల్సిన ఆలోచనలు పెట్టుకోవాలి. త్వరగా అప్పులు తీర్చాలి అంటే ఇప్పుడు బాధలు కలిగించే వాళ్ళు మన చుట్టే ఉంటారు. అందువల్ల ధనానికి సంబంధించిన విషయం ప్రత్యేకంగా చూసుకోవాలి. అలాగే తల్లికి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. తండ్రికి ఆరోగ్య విషయాల్లో కూడా ఖచ్చితంగా, మీరు దూర ప్రాంతాల్లో ఉంటారు, మీ తల్లిదండ్రుల గురించి కూడా చాలా చాకచక్యంగా మీరు వాళ్ళతో మాట్లాడి వైద్యులు సంప్రదించి చేసుకోవడం కూడా మంచిది అని శాస్త్రరీతిగా చెప్పబడుతూ ఉంది. ఇక్కడ ఏదో ఒక తెలియని ఒక బంధం మనల్ని ఈరోజు సాయంత్రానికి మానసికంగా ఇబ్బందులు కలిగించవచ్చు. అందువల్ల తెలియని వ్యక్తులతో పరిచయాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే స్త్రీలతో సంబంధించిన కొన్ని విషయాల్లో కూడా మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈరోజు మనసు కారకుడు కేతువుతో కలియడం వల్ల ఇక్కడ మీకు మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. రాహు చూడబడుతున్నాడు. అంటే తొందరగా మాట్లాడి ప్రేమ వైఫల్యం చెందడం, ప్రేమతో మాట్లాడాల్సిన విషయాలు మర్చిపోవడం, అనేక విషయాల్లో మనసు రీతిగా చాలా ఇబ్బందులు జరుగుతుంది.
అందువల్ల ప్రశాంతంగా చాలా మీకు నచ్చిన సంగీతం కానీ సినిమాలు కానీ సాయంత్రంతో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. ఎప్పుడు వృత్తిపరమైన విషయాల్లోనే చూసుకుంటూ ఎక్కువగా వేగంగా ధనం ధనం అనుకోకుండా కుటుంబంతో కూడా ఈరోజు సంతోషంగా ఉండాలి. ఎప్పుడు మనసు బాగలేనప్పుడే కుటుంబంతో ఎక్కువసేపు ఉండగలిగితే మనసు ప్రశాంతత అనేది కూడా ఏర్పడుతుందని శాస్త్రరీతిగా చెప్పబడుతూ ఉంది. ఈరోజు వ్యాపార రంగం వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు నూతన వ్యాపారాన్ని గురించి మొదలుపెట్టి చిరు వ్యాపారస్తుల నుంచి పెద్దవారు వరకు చాలా సంతోషంగా చేసుకోండి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కొన్ని పారిశ్రామికంగా చేస్తున్న వ్యాపారాల్లో కొంచెం లాభసాటిగా లేకుండా ఇబ్బందులు పడచ్చు. త్వరగా మీరు కోలుకొని మళ్ళా మంచి స్థాయికి ఎదగడం అనేది కూడా జరగబోతుంది. అలాగే ఐటీ రంగంలో ఉన్నవారు ప్రత్యేకంగా చాలా సంతోషకరంగా వాళ్ళ వృత్తిపరమైన విషయాల్లో ఈరోజు ప్రశాంత వాతావరణం ఉంటుంది. జాబ్ పరమైన విషయాల్లో మీకన్నా పై అధికారులు మీ పైన ఒక సూచిక వార్త మీకు అందుతుంది. దానివల్ల కొంచెం మనసు ఇబ్బంది కలిగినట్లు కనబడుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. అలాగే గవర్నమెంట్తో ఉద్యోగస్తులకి సూర్యగ్రహాలు అనుకూలంగా ఉండడం, అలాగే అన్ని గ్రహాలతో విషయాల్లో బలంగా ఉండడం వల్ల వాళ్ళ పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా త్వరగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అందరికీ సహాయ సహకారంగా అందిస్తారు. తోటి ఉద్యోగస్తులు ఐక్యంగా సమాజాని కోసం కష్టపడి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అధికారుల పైన కొన్ని సూచనలని పాటించుకొని ముందుకు పోవడం మంచిది. అలాగే స్థాన మార్పులు కూడా కనబడుతున్నది. ఒక చోట నుంచి ఇంకొక చోటకి మీరు స్థాన మార్పు అనేది ఉంటుంది. ఎక్కువగా అధికారులు కూడా దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా విద్యార్థులకి విజయపదం నడిపించే రోజుగా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొందగలుగుతారు. స్త్రీలు ప్రత్యేకంగా చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వాళ్ళ అమ్మగారి యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెండ్రులతో సంతోషంగా మాట్లాడుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి. నరాలకు సంబంధించిన వ్యాధులు, కడుపుకు సంబంధించిన వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చు. అందువల్ల ముందు ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా ఉండగలిగితే మిగతా అందరూ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉంటారు. స్త్రీలకు ప్రత్యేకత. అందువల్ల మనసులో ఏదో ఒక తెలియని బాధ, అత్తగారి యొక్క సూచనలని పాటించకుండా ఇబ్బందులు పడతారు. శుక్రుడు మనకు 4వ స్థానంలో నుండి కుజుడి చేయి చూడబడడం వల్ల ఈరోజు అత్తగారు యొక్క అధికార భావం కలిగి ఉంటారు. అందువల్ల కొంచెం వాళ్ళ సూచనలు తీసుకొని జాగ్రత్తగా నడుచుకోండి. అలాగే కుటుంబంలో ఐక్యంగా ఉండాలి, భార్యాభర్తలు ఐక్యత పెంచుకోవాలి అంటే ఈరోజు మీరు శక్తివంతమైన సూర్య దేవాలయానికి వెళ్ళి పూజ చేయించుకోవచ్చు. అలాగే మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పూజ, లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయించుకోవడం మంచిది. సాయంత్రానికి కాలభైరుడి యొక్క పూజ చేస్తే మీకు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్య రీతిగా అనేక విషయాల్లో మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు గోచార రీతిగా మనకు కొన్ని విషయాలు, మీరు అన్ని రంగంలో గొప్ప విజయాలు సాధిస్తారు. అనేక శుభయోగాలు, పదునైన ఆలోచనలతో అనుకునింది సాధిస్తారు. వ్యాపారాలు లాభాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్య సహకారం ఇస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు లాభాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసంలో పనిచేయండి. అనుకున్నదన్నీ జరగడానికి ఈరోజు మీకు గ్రహస్థితుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. అదృష్టం వరిస్తుంది. మొదలుపెట్టిన పనుల్లో ఊహించిన ఫలితాలు అందుకుంటారు. భవిష్యత్తులో సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీ కుటుంబంలో వివాహ వేడుకలు, శుభ కార్యక్రమాలు జరగడం మీకు సంతోషాన్ని ఇస్తాయి. అలాగే మీరు ప్రణాళికబద్ధంగా ఒక విషయాలని ధైర్య సాహసాలతో దాన్ని పూర్తి చేయడం వల్ల మీ కుటుంబంలో అందరూ మిమ్మల్ని పేరు ప్రతిష్టలతో గొప్పగా మిమ్మల్ని అభినందిస్తారు. అలాగే మీకు అప్పగించిన పనుల్లో సామర్థ్యవంతంగా పూర్తి చేస్తారని ఇతరులు మీపై నమ్మకం ఎక్కువగా ఉంటాయి. ఈరోజు సామాజిక సేవలో పాల్గొనడం మీకు మనసును ప్రశాంతత ఇస్తాయి. ప్రేమించిన వ్యక్తిని ఎదురుపడినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళకు కావలసిన కొన్ని విషయాలు మీరు సూచనలు ఇవ్వడం వల్ల వాళ్ళ మనసులో మీరు
నిలిచినట్లు కనబడుతుంది. అందువల్ల ఈరోజు తులారాశి వారికి అన్ని రకాలుగా గోచార రీతి ఫలితాల్లో కుటుంబ సంరక్షణకై ఈరోజు ప్రత్యేక దైవ అనుగ్రహ పూజల్లో కాలభైరవుడి యొక్క పూజ, ఆదిత్య హృదయం, సూర్య నమస్కారం, అలాగే